గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కొబ్బరి రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. రోటి పచ్చడి అనగానే మీకు నోట్లోంచి వాటర్ వస్తున్నాయి కదా, నాకు తెలుసు. సో అంతగా ఇష్టపడే రోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫాస్ట్గా చూపించేస్తాను. సో మనకు కావాల్సిన పదార్థాలు, ముందుగా మనం కొబ్బరిని సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం రోట్లో దంచుకుంటాం కాబట్టి మెత్తగా నలగదనమాట. అందుకని సన్నగా తరిగి పెట్టుకోవాలి. చిటికెడు చింతపండు అయితే తీసుకోండి టేస్ట్కి తగ్గట్టుగా. అలానే 2-3 మిరపకాయలని కూడా తీసుకొని స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి, కరివేపాకునైతే తీసుకోండి. మనం పోపుకి కూడా తీసి పెట్టుకోవాలన్నమాట. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, వెల్లుల్లిపాయ అయితే తీసి పెట్టుకోవాలి. ఇవేనండి మెయిన్ ఇంగ్రీడియంట్స్. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపించేస్తాను. ముందుగా కడాయిలో ఆయిల్ వేసి మిరపకాయలు అయితే వేయించి ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని, దాంట్లోనే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేయించుకొని మరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. ఇంకా అవి వేయించుకున్న తర్వాత మనం పోపు తీసి పెట్టుకున్నాం కదా, ఆ పోపును కూడా వేయించుకొని అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇంకా మనం కొబ్బరిని కూడా దోరగా వేయించుకోవాలన్నమాట. ఒక 1 మినిట్ మనకి కడుపు నొప్పి రాకుండా, వామిటింగ్ రాకుండా ఉండడానికని ఒక్క 1 మినిట్ కొబ్బరిని దోరగా వేయించి పక్కకు పెట్టుకోవాలి. మనం రోల్ మంచిగా వాటర్తో మంచిగా క్లీన్ చేసుకొని, మనం వేయించి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పోపు, అవన్నీ ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాం కదా, అవి రోల్లో వేసి మెత్తగా నేను చూపిస్తున్నట్టు దంచండి. కొంచెం నలిగింది అనే లోపల మనం చింతపండును కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో నేను చూపిస్తున్నట్లయితే మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. రోటి పచ్చడి అనేది చాలా అమృతంగా టేస్ట్గా వస్తుంది. అలానే కొంచెం నలిగిన తర్వాత కొబ్బరి కూడా వేసి మంచిగా దంచండి. నాకు ఈ రోటి పచ్చడి చేయడానికి ఒక గంట గంట పట్టిందనమాట. కష్టానికి తగ్గ ఫలితాన్ని అయితే ఇచ్చింది రోటి పచ్చడి. అంత టేస్ట్గా వచ్చింది. సో ఇంకా కొబ్బరికాయలు కూడా మంచిగా దంచుకున్న తర్వాత చిటికెడు ఉప్పు అయితే యాడ్ చేసుకొని మళ్ళీ మంచిగా ఒక్కసారి దంచి నేను చూపిస్తున్నట్టు మంచిగా హ్యాండ్ వాష్ చేసుకొని బౌల్లోకి అయితే తీసుకోండి. ఆ రోల్లో వేడి వేడి అన్నం వేసుకొని తింటే ఆహా అమృతంలా ఉంటుంది. టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి.